ఆయన గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే మార్కెట్కి అయితే వెళ్ళడం అయితే జరిగిందన్న. ఈరోజు డేట్ వచ్చేసి 29/11 నవంబర్ అన్న. ఇక మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత కన్నా మనమైతే చిక్కుడుకాయ అయితే చూసామన్న. ఈ చిక్కుడుకాయ వచ్చేసి 45 రూపాయలు అయితే రేట్ అయితే చెప్తున్నారు. చాలా బాగుంది, గింజలు గింజలుగా ఉంది. కానీ ఇది బండి మీద వేసి మనం అమ్మలేము కాబట్టి మనం వేరే దానికైతే వెళ్ళిపోయామన్న. క్యాప్సికం వచ్చేసి చిన్న సైజ్ అన్న. ఇదైతే 35 రూపాయలు అయితే చెప్తున్నారు. కొద్దిగా వాడిపోయి కూడా ఉంది. పెద్ద క్యాప్సికం కూడా ఉందంటే అది చూద్దామని ముందుకు వెళ్తేనే క్యాప్సికం వచ్చేసి 45 రూపాయలు చెప్తున్నాడు. ఇది బాగుంది, కాకపోతే బండి మీద నడవదు కదా అన్న. అందువల్ల అయితే దీన్ని కూడా మనమైతే స్కిప్ అయితే చేసామన్న. దాంతోపాటు బీరకాయ ఉందన్న, 15 రూపాయలకే వేస్తా అన్నాడు. ఇక బీరకాయ వేస్తే మనకు ప్రాఫిటే ఉంటుంది, కానీ కాకపోతే ఇది క్వాలిటీ అంత బాగాలేదని దీన్ని కూడా స్కిప్ చేసి ముందుకైతే వెళ్ళిపోతూ ఉంటున్నా. ఈ బీరకాయ వేస్తే అన్న ఇక వేసిన ఒక 2-3 గంటలో వాడిపోతుందన్న. అందువల్ల అయితే దీన్ని అయితే వేయలేదన్న. క్యారెట్ అడిగితే 50 రూపాయలు రేట్ చెప్తున్నారు. ఈ రేట్ ఎప్పుడు తగ్గుద్దో ఏమో ఈ క్యారెట్ రేట్ అయితే. ఇక మంచి బీరకాయ కోసం వెతుకుతుంటే ఇక్కడ దొరికిందన్న. కాకపోతే ఇది 35 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఈ 35 రూపాయలు బండి మీద మనకు అసలే నడవదు కాబట్టి దీన్ని అయితే వేయలేదన్న. 35 ప్లస్ 45 రూపాయలు కూడా ఉందన్నాడు పక్క సంచిలో. అదైతే వీడియో అయితే తీయలేదు. వంకాయ అయితే 25 రూపాయలకి వేస్తా అన్నాడు. మొన్న తీసిన వంకాయకే చాలా ఇబ్బంది అయింది. మనమైతే ఇలా బెండకాయ కూడా అడిగితే అన్న ఇదైతే 25 రూపాయలకి వేస్తా అంటుండు. 20కి అయితే వస్తుందని చెప్పిండు, కానీ అంత క్వాలిటీ అయితే లేదు. కానీ ముందుకు వెళ్తుంటే ఈ కాకరకాయ కనిపించిందన్న. ఈ కాకరకాయ 3 బాక్సులు వేసుకుంటే 25కి వేస్తాడంట, లేదా 30 రూపాయలు అని చెప్తున్నారు ఒక బాక్స్ అయితే. దీన్ని కూడా స్కిప్ చేస్తాం. ఇక టమాటా అడిగితే అన్న 1000 రూపాయలని బాక్స్ అని చెప్పాడు. ఇక మనం 1-2 మాట్లాడుకుంటే ఆన్సర్ అయితే వెళ్ళిపోయామన్న. వేరే సెట్ కాడికి వెళ్ళిపోతే బెండకాయ ఉంది. ఈ క్వాలిటీ పైన చూస్తే అయితే బాగానే ఉందన్న. ఇది మనం వేసుకునే బెండకాయ. మనకైతే 20 రూపాయలు అని చెప్పాడు. లాస్ట్కి వచ్చేసరికి 15 రూపాయలకి అని చెప్పి వేసుకొని వచ్చాను. వేసుకొని వచ్చినాక మన బండి మీద పోస్తూ ఉంటే ఉన్నదన్న ఇక బెండకాయ క్వాలిటీ. కేవలం ఇక మొన్న చెప్పినట్టే అన్న, పైన పట్టారం లోపల లొటారం లెక్కనే ఉంది. బెండకాయ పైన చూస్తేనేమో మంచిగా ఉంది. ఒక 5-6 కేజీల వరకు బాగా వచ్చింది. ఇక మిగతా ఉన్న 70 కేజీల వరకు అయితే అన్న మొత్తం ముదురులే అవపడుతున్నాయి. ఇక రెల్లి పక్కనైతే పోయడం అయితే జరుగుతుంది. ఈరోజు అమ్ముతానా అమ్మనా అనేది భయంగా అయితే అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఇందులో ఉన్న లేతకాయ ఫస్ట్ రెల్లడానికే టైం పడుతుంది. ఫస్ట్ ముదురుకాయ కన్నా లేతకాయ ఎక్కడుందని దొలాడడానికే చాలా టైం పడుతుంది. అప్పుడు అనిపిస్తుంది అమ్మ అన్న మనకు అందుకే 15 రూపాయలకి వేసాడా అని. ఇక ఈరోజైతే కస్టమర్లతో ఎన్ని తిట్లు తినాలని ఇక 30 రూపాయలు చేసి అయితే బోర్డు అయితే పెట్టానన్న. ఫస్ట్ అయితే 40 పెడదాం అనుకున్నాను, కాకపోతే ఇక కస్టమర్లు ఇప్పటికే తిడతారని ఇక బెండకాయ అంతా ఆడ పోసేసి ఇక 30 రూపాయలు చేసి అయితే పెట్టానన్న. ఇక కస్టమర్లు అయితే వస్తున్నారు. ఇక ఇంత ముదురుకాయలు ఉన్నాయి అంటే చేసేది ఏముందన్న. నేను 1-2 కేజీలు అయితే వేసుకోం కదన్న. 75 కేజీలు 80 కేజీలు వేసుకున్నాం కాబట్టి ఇక లాస్ అవుతూ ఉంటామని చెప్పడం వల్ల అయితే జరుగుతుంది. మొత్తానికైతే ఈరోజైతే నేనైతే బెండకాయతోనైతే ఒక యుద్ధమే చేయాలన్న. ఇక ఇది అమ్ముడు పోయింది కనుక ఎలా ఉంటుందో ఏమో లాస్ట్ వరకు వచ్చేసరికి ఎంత అమ్ముడు పోయింది ఎంత ఉన్నది అయితే మీకైతే తప్పకుండా అయితే నేను చెప్తానన్న. అప్పటి వరకు మన వీడియో చూస్తూనే ఉండనన్న. అలానే సబ్స్క్రైబ్ చేయనన్న కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఇక చూస్తురు కానీ అన్న మన వీడియోలు అయితే లైక్ అయితే చేయడం లేదన్న. ఒక లైక్ అయితే వేయండి అన్న, నా కష్టాన్ని గుర్తించండి అన్న. చాలా ఇబ్బంది అయితే పడుతున్నాము మేమైతే. కొత్త ఆటో తీసుకొని ఈ వ్యాపారం అలవాటు లేని వ్యాపారం చేస్తున్నామన్న. ఈ దెబ్బ మీద దెబ్బ అయితే మనకైతే పడుతూనే ఉందన్న. ఇక లాభాల సంగతి అయితే దేవుడెరుగా. నాకు ఫస్ట్ అయితే ఈ కాయ అయితే మొత్తం అయితే నేనైతే అమ్మాలన్న. ఇక చూస్తాను ముదురుకాయ ఎలా కనిపిస్తుంది మీకు వీడియోని, అలా కనిపిస్తుంది అంటే నేరుగా చూస్తే ఇంకేం మీరేమంటారో అన్న. వచ్చిన ప్రతి కస్టమర్ కూడా ఈరోజైతే బెండకాయ ఏంది ఇంత ముదిరింది అన్న వాళ్ళే కానీ ఏమంటారు 1-2 మాట్లాడుకోకుండా తీసుకుపోయే కస్టమర్ అయితే ఈరోజు అయితే నాకైతే దొరకలేదన్న. ఇక అన్న అటో ఇటు అయితే సాయంత్రం అయితే అయ్యిందన్న. సాయంత్రం అయినాక అయితే ఇక కస్టమర్లు అయితే కొద్దిగా అయితే రష్ అయితే మన బండికి అయితే కనిపిస్తుంది అన్న. ఇక ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3-4 అయితే ఆగి ఇక 30 రూపాయలు అయితే తీసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళు గిట్ట వెళ్ళుకోవడం అయితే జరుగుతుంది. ఇక మొత్తం అయితే ఇలా అయితే వ్యాపారం అయితే జరిగిందన్న. మార్నింగ్ నుంచి అయితే నేనైతే వీడియో తీయడానికి చాలా ట్రై చేసినా కానీ ఇక కస్టమర్ ముందు మన బెండకాయ బాగాలేదు. ఇక వాళ్ళని తీస్తే ఇంకెంత తిడతారేమో అని ఇక భయంతో తీయలేదన్న. లాస్ట్ వరకు అయితే ఇక కస్టమర్లు అయితే ఈ విధంగా అయితే కొనుక్కోబోతున్నారు అన్న. ఇక వెళ్తారు చూడ అన్న వాళ్ళు అయితే
ఎందుకంటే బెండకాయ క్వాలిటీ అసలే బాగాలేదు. అందువల్ల అయితే నేను ఒకటి రెండు ఏం మాట్లాడుకోకుండా ఇక కస్టమర్లకు అన్న వాళ్ళకు కవర్లు ఇచ్చేసి సప్పి కాకుండా అక్కడ నిలబడ్డా అన్న. ఇక ఆ బెండకాయ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది అన్న, అంత బెండకాయ వెళ్ళిందో. మొత్తం బెండకాయ అయితే మనకైతే 8 కేజీల బెండకాయ అయితే ఈరోజైతే తరగైతే వచ్చిందన్న. దాంతోపాటు ప్రతి కస్టమర్ కూడా ఈరోజైతే ఒక 50 గ్రాములు 60 గ్రాములు అయితే ఎక్స్ట్రా అయితే జోకడం అయితే జరిగిందని. ఇక అలా జోకితేనే కస్టమర్లు కొద్దిగానే సాటిస్ఫాక్షన్ అవుతారని అందువల్ల అయితే నేను అలా జోక్ అయితే ఇచ్చారన్న. లాస్ట్ వరకు వచ్చేసరికి ఇదైతే మిగిలిందన్న. ఇక ఈ బెండకాయ కూడా అయిపోద్ది అన్న. ఎందువల్ల అంటే మనం 30 రూపాయల బోర్డు పెట్టాము, దాంతోపాటు బెండకాయ మొత్తం ఇక రెల్లేసాం కాబట్టి ఆల్రెడీ కస్టమర్లు అయితే వస్తుర్రు అన్న కొద్దిగా. స్టార్టింగ్లో అయితే మనకైతే చాలా భయం అనిపించింది అన్న, ఇంకా అంత బెండకాయ నేనైతే అంత ముదురులో అయితే చూడలేదు ఫస్ట్ అయితే. అందువల్ల అని ఇక భయంతో ఇక ఫస్ట్ అయితే ఆ ముదురు బెండకాయ మొత్తం రెల్లి పక్కకైతే వేసారన్న. ఇలా ఈ బెండకాయ చూస్తే నాకైతే గుబులే వస్తుంది. ఇక దానికైతే అన్న ఇక బెండకాయ అయితే దగ్గర అయితే పడిందన్న. ఈ బెండకాయ ఇక లాస్ట్ వరకు అయితే అలాగైనా అమ్మేద్దామని అయితే ఇక రేట్ తక్కువ చేద్దాం అనుకున్నాం అన్న. కాకపోతే అన్న ఇక రేట్ తక్కువ చేస్తే మనకు పడిందే 15 రూపాయలు, ఇంకా తక్కువ చేస్తే లాస్ వచ్చే అవకాశం ఉందని రేట్ అయితే తక్కువ అయితే చేయలేదన్న. లాస్ట్ వరకు ఇక మిర్చి బెండకాయ అయితే అమ్ముతా అన్న. ఇలా అయినా ఇక అన్న వాళ్ళు అయితే వచ్చారు. ఈ అన్న 2 కేజీలు తీసుకుంటే తక్కువ చేయమంటే ఇక 50 రూపాయలు అయితే చేసి అయితే ఇచ్చాను 2 కేజీలు కలిపి కూడా. ఇక ఈ అన్న వాళ్ళు అయితే చూసుకుంటే వెళ్ళిపోతున్నారు బెండకాయ గురించి, ఇక అంత పెద్దగా ఉందని వద్దన్నారు. ఇక వాళ్ళైతే తక్కువకి ఇస్తా అన్న, మొత్తం తీసుకోండి అన్న కూడా మాకు వద్దన్నారు. రెగ్యులర్ వాళ్ళు మనకన్నా తీసుకుంటారు బీఆర్ అన్న వాళ్ళు అయితే. ఇక ఈరోజైతే బెండకాయలు ముదిరిందని తీసుకోకుండా వెళ్ళిపోయారు. ఇక లాస్ట్ వరకు అయితే అన్న ఇక బెండకాయ అయితే దగ్గరికి అయితే వచ్చేసింది అన్న. ఇక మిర్చి కూడా దగ్గరికి అయితే వచ్చేసింది. ఇక కేవలం ఒక 4 కేజీల బెండకాయ అయితే మిగిలిపోయింది ఇక లాస్ట్ వరకు. ఇక సరికైతే ఇక లాస్ట్ వరకు అయితే ఇక ఇదైతే మిగిలిందన్న. ఒకరిద్దరు కస్టమర్ కూడా వచ్చారన్న, అది కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఇక మనకి ఈరోజు అయితే 8 కేజీల తరగతి అయితే వచ్చిందన్న. అది వీడియో అయితే తీయలేదు. ఈరోజు మనకైతే ఆన్లైన్లో అయితే 660 రూపాయలు అయితే వచ్చిందన్న. ఇక క్యాష్ వచ్చేసి అయితే మనకి క్యాష్ అయితే 1970 రూపాయలు అయితే క్యాష్ అయితే వచ్చిందన్న. ఈ రెండు మొత్తం కలిపితేనా మనకైతే 2630 రూపాయలు అయితే వచ్చిందన్న ఈరోజు అమ్మకం అయితే. ఈరోజు సరుకు అయితే మనమైతే 1685 రూపాయలు అయితే సరుకు అయితే కొన్నామన్న. దాంతోపాటు 110 రూపాయలు అయితే డీజిల్ అయితే కొట్టేయడం అయితే జరిగిందన్న. ఇక డీజిల్ మొత్తం అన్నీ కలిపితే 1795 రూపాయలు అయితే మనకైతే ఇది ఏమంటున్నా ఇది ఖర్చు అయితే వచ్చిందన్న ఈరోజు అయితే. ఇక ఆ ఖర్చులంగా అమ్మకం తీసేస్తే 835 రూపాయలు అయితే ఈరోజు అయితే వచ్చిందని. ఇదైతే మనకైతే చాలా ఎక్కువనే ఈరోజు అయితే, ఎందుకంటే మనం అంత బెండకాయ ఏరినా కూడా 830 రూపాయలు వచ్చింది కాబట్టి చాలా అయితే మన అదృష్టవంతులు అనగా. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా కొత్త వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేయన కనీసం ఒక ఇద్దరికైనా షేర్ చేస్తారని కోరుకుంటూ ఉంటా అన్న. మరి బాయ్ అన్న.